అంతేగాని మనుషులను పంపించి అక్కడ విలాసం దగ్గరికి పంపించి దౌర్జన్యంగా మనుషులు పంపిస్తావా? చెప్పుతావు కొడతా. ఏమనుకుంటున్నారు మీరు? నేను చేతకాలను అనుకుంటున్నారా? తెగించానంటే ఎవరికి ఆగదు. అది ఒకటే మర్యాద కుటుంబంలో పుట్టిన వాళ్ళు మేము. ఈ రకంగా చెడు చేష్టలు చేస్తే ఊరుకునే పరిస్థితి లేదు. గుర్తుపెట్టుకోండి. మా కార్యకర్తల మీద దెబ్బ పడితే నా మీద పడిన దమ్ముంటే నా మీద రా. దమ్ము ఉంటే నా మీద రా. ఏందయ్యా ఇది? నీచమైన సంస్కృతి. రాజశేఖర రెడ్డి విగ్రహాలు పడగొట్టం ఏంది? రాజశేఖర రెడ్డి గారు కానీ ఎన్టీ రామారావు కానీ ప్రజలకి సహాయం చేసినట్టు వ్యక్తులు. వాళ్ళు ప్రజలకు మేలు చేసిన వ్యక్తులు. ఎవరికి అపకారం చేయలేదు. ప్రతిపక్షం వాళ్ళు కూడా అపకారం చేయలేదు. అందరికీ న్యాయం చేశారు. అలాంటి విగ్రహాలు పడగొట్టేది ఎవరి మీద? మా ఎమ్మెల్యేలు తప్పులు చేస్తుంటే వాళ్ళ మీద కొట్టండి. చనిపోయిన రాజశేఖర విగ్రహాలు పడగొట్టేది ఏంది? ఏం మాకు చేత కదా ఇంట్రా విగ్రహాలు పడగొట్టేది? ఆయన మహానుభావుడు అందరికి ప్రజలు సేవ చేశాడు. గౌరవం ఇచ్చాం. నేను ఎక్కడ పార్టీలో ఏ తప్పు జరిగినా కూడా నిలబెట్టి అడిగేవాడిని. నేను ఒంగోలులో 20,000 పట్టాలు యువపతిని పోటీ చేయనని చెప్పి గొడవ పెట్టుకున్నా. ఏదైనా కానీ తప్పు జరిగితే తప్పు అని చెప్పి మాట్లాడినటువంటి నేను. ఒకవేళ దాంట్లో మా పార్టీ వాళ్ళు కూడా నాకు అన్యాయం చేసి ఉన్నారు. అది నేను కూడా ఒప్పుకుంటున్నా. అది కూడా తొందరలోనే మొత్తం అన్నీ కూడా బయట పెడతా. ఎవడు తప్పు చేశాడు అన్నీ కూడా బయట పెడతాను. అది కూడా చెప్తా ఉన్నా. కానీ ఒకటే చెప్తా ఉన్నాం, నువ్వు అధికారంలో ఉన్నావు, భూ కబ్జాలు చేశా అన్నావు. నీకు అది ఉంది ఈరోజు అధికారం, బయటపెట్టు. నేను భూ కబ్జా చేశానంటే బయటపెట్టు. ప్రజల్ని ఎంత అన్యాయం నమ్మించేయడానికి ఎంత ఇది చేసావు. మా అబ్బాయి నన్ను నమ్మరని చెప్పి మా అబ్బాయి మీద పెట్టి చెప్పు. మా అబ్బాయి మీద ఏం చేసావు? ఈశ్వర్ అనేవాడు తెలుసు అతనికి. మా అబ్బాయి దగ్గర ఉండేవాడు అతను. అదొక ఆ ల్యాండ్ కరెక్ట్గా నాకు ఐడియా కూడా. ఆ ల్యాండ్ కూడా భూ కబ్జా చేశాడంటే మా అబ్బాయి గోడ పడగొట్టి ఇచ్చాడు. అది ఈశ్వరుని అడగండి. అవతల పార్టీ ఈశ్వరుని అవతాడు ఆ పార్టీలోనే ఉన్నాడు. ఏంది ఇది? ఈ దుర్మార్గం ఏంది? నువ్వు మా మీద బురద చెల్లినటువంటి వాళ్ళందరూ కూడా మా పార్టీలో వాళ్ళ పార్టీలో తీసుకున్నాడు. అంటే ఏంటి నీ ఉద్దేశం? భూ కబ్జాలు చేసిన చెప్పినటువంటి పేర్లన్నీ కూడా ఆ పార్టీలో తీసుకున్నా అంటే వాళ్ళ ఉద్దేశం ఏంటి? ఈరోజు చెప్తా ఉన్నా, నాకు తెలుస్తూ ఉంది. నేను 25 సంవత్సరాలు ఉన్నానా ఈ రాజకీయంలో ఎమ్మెల్యేగా. ఎవరినైనా ఈ ఒంగోలు కాన్స్టిట్యున్సీలో ఎవరినైనా ఒక అపార్ట్మెంట్ కానీ ఒక లేఅవుట్ కానీ ఎవడేస్తున్నాడు కానీ నేను ఎవరినన్నా అడిగానని చెప్పమనండి. నేను ఈరోజు ఊరేసుకొని చేస్తా ఒక్కడిని. మొత్తం వ్యాపారాలని ఈరోజు అందరికి నోటీసులు ఇస్తావు. 150 మంది నోటీసులు ఇస్తావు. అంటే వాళ్ళని బెదిరించి డబ్బులు తినడానికి. దాని సంస్కృతి. తెలుగుదేశం వాళ్ళు కూడా వేసారు లేఅవుట్లు. వాళ్ళు ఎవరిని నిన్ను పిలిచి మాట్లాడలేదే, ఎవరిని చేయలేదే. ఈరోజు 150 మంది దాకా నోటీసులు ఇచ్చి వాళ్ళ దగ్గర డబ్బులు గుంజేదానికి ప్రయత్నం చేస్తున్నావు. నేను ఊరుకోను. నీ అవినీతిని ఇంకో ఊరుకోను. రోజు బయట పెడతా. నీ వ్యవహారాలు బయట పెడతా. నేను జనసేన పోతా అని చెప్పి రియాజ్ చేత మాట్లాడిస్తావు. ఎవరు క్యారెక్టర్ ఎట్లా ఉండదో ఎవడెవడో కూడా అందరూ తెలుసు. నాకు పార్టీ ఇప్పుడు నేను మంత్రి పదవిని వదులుకున్నాను. నాకు పార్టీ నా స్వార్థం ఎప్పుడు చూసుకోలేదు. నేను నా వాళ్ళనుకున్నా. నా వాళ్ళు ఎప్పుడు నేను చేయగలిగిన సాయం చేశాను తప్ప ఎవరి దగ్గర ₹1 నేను ఆశించలే. ఇంత దుర్మార్గంగా వ్యవహారంగా చేస్తే మటుకి ఉపేక్షించేది అని కూడా తెలియజేసుకుంటా ఉన్నా. మీరు ఏం చేస్తారు? ఎందుకు నోటీస్ ఇచ్చారు? వాళ్ళు డబ్బులు ఎందుకు వసూలు చేస్తారు? అధికారులు ఫోన్ చేసి చెప్తున్నారు. ఏం సార్ ఇది? మీరు ఉన్నప్పుడు ఒక్కరు కూడా మాట్లాడారు. ఫోన్ చేసి బెదిరిస్తున్నారంట. ఒక మైనింగ్ అధికారిని బెదిరిస్తాడు ఒక ఆయన. చోటా నాయకులు. ఈ బెదిరింటి ఏందో, ఈ అధికారులు ఏందో. కానీ పాపం ఎంప్లాయీస్ కూడా పాపం ఓట్లు వేశారు కదా. వాళ్ళకి జరగాలి కదా అట్లా. మరి మేము ఏం చేశామో వాళ్ళు ఏం చేస్తున్నారో అర్థమవుతుంది. కానీ ఒకటే చెప్తున్నా, నీకు అధికారం ఇచ్చారు,
మేము చేయగలిగిన పనులు చేశాం. మంచినీటికి సంబంధించి 339 కోట్లు తీసుకొచ్చాం. అంతా రెడీ అయింది, టెండర్ అయింది. దాని నుంచి ఇవయ్యా మంచినీళ్ళు ఇప్పించవయ్యా జనాలకి. ఇచ్చి నీ పని చెయ్యి. వాడిని కొట్టు, వీడిని కొట్టు, కొట్టిన తర్వాత ఏమన్నా అడిగితే నాకేం తెలియదు. ఏంది ఇది? మనుషులు కొట్టేది ఏంది? ఏముంది? రేపు నేను కూడా డైరెక్ట్గా అటాక్ ఇస్తా. కాకపోతే కేసులు పెడతారు, లోపల వేస్తారు. ఏమవుతుంది? 2 రోజులు బయటకు వస్తా. మా వాళ్ళు కూడా రెడీగా ఉన్నారు. బోర్డులు పెట్టిస్తావా పారిపోయాడని? ఏందయ్యా పారిపోయేది? సిగ్గుండాలా? ఒకటైతే చెప్తున్నాను, నేను మటుకి నాకు ఇంకా 1-2 నెలలు నా పనులు నేను చూసుకుంటా. ఎందుకంటే ఎలక్షన్లో నాకు కొన్ని అప్పులైనాయి, అవి తీర్చుకోవాలా. నీలాగా అప్పులు ఎగ్గొట్టేవాడిని కాదు నేను, వాళ్ళు బెదిరించేవాడిని కాదు. వాళ్ళకి నెలలో అన్నీ ఎవరైతే నేను అప్పులు చేస్తున్నానో వాళ్ళందరికీ డబ్బులు ఇచ్చేసి ప్రశాంతంగా వచ్చి ఒంగోలులో కూర్చొని నా కార్యక్రమం నా మనుషులకి, నా వాళ్ళకి అందరు కూడా నేను న్యాయం చేసేదానికి ప్రయత్నం చేస్తాను తప్ప నేను పారిపోను. నేను ఎలక్షన్ రాజకీయాలు వద్దనుకున్నా, కానీ ఈరోజు ఖచ్చితంగా ఉంటా. రేపు ఎలక్షన్లో ప్రతిదీ అవినీతి చేసే ప్రతి కార్యక్రమాన్ని బయట పెడతా. నేను చేయకుండా నా మీదకు బుద్ధి చల్లావు. ఈరోజు నువ్వు చేసే కార్యక్రమం మొత్తం బుద్ధి చల్లుతాను, మొత్తం బయట పెడతాను. ఎక్కడ కూడా అవినీతి జరిగితే సహించలేదు, ప్రజా పోరాటం చేస్తామని చెప్పి నాకు ఎవరు అవసరం లే. మా మనుషులు ఉన్నారు, మా వాళ్ళు ఉన్నారు. నాకు వెనకెత్తి ఖచ్చితంగా పలకాలు పాల్గొట్టారు, శిలా పలకాలు పాల్గొట్టే మా పేర్లు ఉండే పాల్గొట్టారు. పోనీ మేము బాధపడము. కానీ రాజశేఖర్ గారి విగ్రహం ఆయన ఏం చేశాడు? రాజశేఖర్ గారి విగ్రహాలు పట్టుకొట్టలేదు. ఆయన ఏం చేశాడు? మహానుభావుడు. ఇంత దుర్మార్గమైన చర్యలు మేము ఎప్పుడు తీసుకున్నామా? వాళ్ళు వేసిన శిలాపలకలు మేము పాల్గొట్టామా? ఎక్కడన్నా ఉందా ఇది? మీ తాత విగ్రహం ఎస్పీ కలెక్టర్ అబ్జెక్ట్ చేస్తే నేను పెట్టించాను విగ్రహాన్ని, మీ తాత విగ్రహాన్ని. ఏం సంస్కృతి ఇది? నోటికి వచ్చినట్టు మాట్లాడతావు, నేను మాట్లాడుతావు. వాళ్ళు కొంతమంది చేసి ఇష్టం వచ్చి మాట్లాడు. ఇప్పుడు నేను మీ ప్రెస్ మీట్ పెడతా, ఇష్టం వచ్చినట్టు కొంతమంది మాట్లాడిస్తాడు, ఇష్టం వచ్చినట్టు మాట్లాడిస్తాడు. కానీ ప్రెస్ వాళ్ళు కూడా నేను దయచేసి అడుగుతా ఉన్నా, తప్పు చేస్తుంటే రాయండి. తప్పు చేయకుండా మొన్న ఎలక్షన్ ముందరంతా మీకేంటంటే మీకు కొన్ని మీరు తప్పనిసరిగా రాయాల్సి వచ్చింది మీ యొక్క యాజమాన్యం వల్ల. ఇప్పుడైనా చెప్తా ఉన్నా, మేము తప్పు చేస్తుంటే చేయండి, ఇది రాయండి. కానీ ఈ రకమైన